రైతు సోదరులందరికీ నమస్కారము. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా ఒక్కసారి నమస్తే చెప్తున్నా. ఎందుకొరకంటే మనకు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వము నీటిపైన ప్రాజెక్టులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఏ రకమైన శ్రద్ధ పెట్టి వాటర్ను పెంచడానికి ప్రయత్నం చేస్తుందో అదే రకంగా మీరు దేశం మొత్తంలో కూడా చూడొచ్చు. వరి పంట పండించే విధానంలో కానీ, ఉత్పత్తిలో కానీ తెలంగాణ ప్రథమ స్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సేమ్ ఏ రకంగా అయితే మనకు వరి వేయడం విస్తీర్ణంలో ఎక్కువైతుంటుందో లేబర్ షార్టేజ్ కూడా మనకు తగ్గుతుంది. అంటే లేబర్ షార్టేజ్ కూడా ఎక్కువైతుంది. స్కిల్డ్ లేబర్ వరి నాటే వాళ్ళు తగ్గుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గత ఒక సంవత్సరం నుంచి నేను రీసెర్చ్ చేసి ఇది రైతులకు ఇది ఒక పెద్ద భారంగా మారుతుంది. ఏదైతే రైతు కూలీలను తీసుకొని వచ్చి వరి నాటిస్తే ఒక ఎకరాకు దాదాపు 7 నుంచి 8 వేల ఖర్చుతో పాటు కరెక్ట్ టైంలో మనం వేసుకోలేకపోతున్నాం. రైతులు ఈ రకంగా అవస్థ చెంది ముదిరిన నారేసుకొని ఎన్నో రకాలుగా దిగుబడి తగ్గుకుంటూ ఎన్నో రకాల ఇబ్బందులకు లోనవుతున్నారు. అన్నిటికీ ఒకటే సమస్య, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా నేను వరి నాటే యంత్రం గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అన్ని కంపెనీలలో నాకు ర్యాలో కంపెనీ నాకు నచ్చింది. ర్యాలో కంపెనీది మిషన్ నేను తీసుకొని వచ్చేసి వాళ్ళు చెప్పిన విధానం ద్వారా నేను నారు పోసిన 15 రోజులలో నేను వరి నాటుకున్నా. నా పొలంతో పాటు నా మిత్రుడు రాజాపూర్ సర్పంచ్ గారు బచ్చిరెడ్డి గారి పొలంలో తీసుకొని వచ్చి అతను కూడా లేదన్నా ఈ మిషన్ తోటి ఈ టెక్నాలజీని కొత్తగా వాడుతున్నావు, ఆలోచన చేయి, కొత్త రైతుల దగ్గర వెళ్ళి నువ్వు వేస్తే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడవచ్చు, రైతులకు నష్టం జరగవచ్చు అంటే లేదన్నా నేను ఆల్రెడీ నేను రీసెర్చ్ చేసిన 7 మంది రైతుల దగ్గరికి వెళ్ళినా ఒక సంవత్సరం నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నా. పంట పర్ఫెక్ట్గా ఉంది, తెగులు తక్కువ ఉన్నాయి. ఇవన్నీ నేను చేసిన తర్వాత నేను డిసైడ్ చేసిన అంటే ప్రయోగాత్మకంగా కూడా ఇక్కడ ఒక ఎకరా పొలంలో నా మిత్రుడి పొలంలో వరి నాటడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కూడా సాలుకు మధ్య మొక్కకు మధ్య 4 ఇంచులు ఉంది. నాటినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా పలసగా ఉంది అని అన్నారు. కానీ ఇప్పుడు మొత్తం కలుసుకొని పోయింది. మొక్కకు మధ్యన మనకు 11 ఇంచుల గ్యాప్ ఉండడం వల్ల పిలకల సంఖ్య 60 నుంచి 70 పిలకలు ఉన్నాయి. ఒక చదరపు మీటర్కు తీసుకుంటే మనకు కూలీలు నాటేస్తే 25-26 మొక్కలు ఉన్నాయి. మనకు 32-33 మొక్కలు ఉన్నాయి. దీని ప్రకారం యావరేజ్ దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంతకుముందు నేను వేరే రైతుల దగ్గర చూస్తే ఎకరాకు 4-5 బ్యాగుల వరి ధాన్యం అధికంగా వచ్చింది. అదేవిధంగా మనకు చాలుకు మధ్యన గాలి ప్రశాంతంగా వెళ్ళడం వల్ల మనకు తెగుళ్ళు కూడా తగ్గినాయి. ఈ దాని ఏ రైతు అయినా సరే ఒక 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న రైతు, లేదంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతులు ఒక ముగ్గురు ఒక 2 ఎడ్లకు పెట్టే ఖర్చుకు అదనంగా కొద్దిగా యూజ్ చేసుకుంటే మనకు ఒక మిషన్ వస్తుంది. మనుషుల విషయానికి వస్తే కూడా 7,000 ఒక ఎకరాకి 7,000 ఖర్చు అవుతుంది. ఇది కేవలం 200 రూపాయలతోటి మనం ఒక ఎకరా వరి నాటుకోవడం ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రాక్టికల్గా కూడా మీరు చూడాలనుకుంటే మీరు రాజపూర్ రావచ్చు, వచ్చి ప్రాక్టికల్గా మీరు చూడండి, మిషన్ చూడండి. మీకు కావాలంటే ఒక మడిప్పుడు రెడీ ఉంచుతా, మీరు ప్రాక్టికల్గా నడిపించుకొని కూడా ట్రైనింగ్ చేసుకోండి. ఎందుకు అంటున్నంటే రైతులతో పాటు నిరుద్యోగ యువత, క్లియర్గా చెప్తున్నా నిరుద్యోగ యువత, నేను కూడా ఒక 5-6 కంపెనీల రీసెర్చ్ చేసిన, కానీ అన్నిటికంటే నాకు ఇదే మంచి రిటర్న్ రేషియో కనిపించింది. 4 నెలలు పని చేసుకుంటే సంవత్సరం సంపాదించుకునే సంపాదన మనం సంపాదించుకోవచ్చు రైతులకు లాభం చేసుకుంటూ. ఒక ఎకరాకు కేవలం 3,000 రూపాయలకు మనం రైతు దగ్గరికి వెళ్ళి మనం నాటేస్తే మనకు 2,500 రూపాయలు మనకు మిగులుతాయి. రోజుకు 4 ఎకరాలు నాటొచ్చు. 2 నెలలు, ఒక సీజన్కి 2 నెలలే పని చేసినాం అనుకుందాం సంవత్సరానికి. కాబట్టి రైతులతో పాటు నిరుద్యోగ యువత, స్పెషల్గా చెప్తున్నా నిరుద్యోగ యువతకు ఇటు రైతులకు. అదేవిధంగా మనం వరి విస్తీర్ణం ఏదైతే పెరుగుతుందో ఆ విస్తీర్ణానికి అనుకూలంగా మీరు ఇంకొకటి సింపుల్గా చేసుకోండి. మనకు పూర్వము వరి చేను ఏదైతే ఉందో ఇళ్లతోటి బంతి తిప్పుకోండి, దాని తర్వాత ట్రాక్టర్ తోటి బంతి తిప్పే కాడికి వచ్చింది, ఆ తర్వాత హార్వెస్టర్ కాడికి వచ్చింది. కానీ నాటే విధానంలో ఎలాంటి మార్పు జరగలే. టెక్నాలజీ సైడ్ అసలు మన ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ప్రయత్నాలు జరగలే. ఈ మధ్యనే ప్రయత్నాలు జరగడం వల్ల ఏదైతే మన హార్వెస్టింగ్ ఉందో 100% మనం హార్వెస్టర్కి వెళ్తున్నాం. ఎవరు మనుషులకు వస్తలేరు. ఇప్పుడు ఎంత దిగుబడి పొలం ఉన్నా కొత్త రకమైన టెక్నాలజీని వాడుతున్నాం. కానీ అదే వరి నాటేది కంప్లీట్గా మనం మనుషులపైన డిపెండ్ అయి మనం వరి నాటుతున్నాం. 1% మాత్రమే మిషన్ వాడుతున్నాం.